అందరికీ నమస్కారం. నేను బలవంతం చేసి వీళ్ళు ఉండగానే మాట్లాడాలన్నా, నేను లేకపోతే వెళ్ళిపోతాను అన్నా. చచ్చినట్టు పిలిచారు, నాకు చాలా సంతోషం. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నన్ను మొట్టమొదటిసారిగా పెద్ద తెర మీద చూపించి నన్ను నేను చూసేటట్టు చేసింది మా అన్న, ఎర్రజెండా అన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆ తర్వాత ఈ చిన్న గుర్తింపు రావడానికి నాకు సపోర్ట్గా ఉంది ఎర్రజెండా మిత్రులే. ఆ సర్కిల్లో ఉన్నాను కాబట్టి నాకు కొద్దో గొప్ప గుర్తింపు వచ్చింది. ఎందుకంటే నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిని కాకపోయినా మా కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించింది. దాంట్లో కొంతకాలం తిరిగాం, తర్వాత బ్రతుకు తెరువు కోసం మళ్ళీ ఇటు వచ్చేసాం. అజయ్ ఘోష్, మా రెండో తమ్ముడు పేరు భాస్కర్ రావు, చాగంటి భాస్కర్ రావు, శ్రీకాకుళ రైతాంగ, తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడు, ఆయన జ్ఞాపకార్థం పెట్టాడు మా నాయన. మూడోవాడి పేరు అయితే దేవినేని మల్లికార్జున్, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో అమరుడైన, ఆయన పేరు పెట్టాడు. నా కొడుకుల పేర్లు అయితే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. మా పిల్లలందరి పేర్లు సూర్యసేన్, కల్పనా దత్, పాంచాది నిర్మల, ఇట్లాంటి పేర్లు అన్ని పెట్టేసుకున్నాడు ఆయన. నేను ఒకసారి కావాల భగత్ సింగ్ రెండో వాడిని ఒక చేతిలో ఏదో ఉంది తీసుకుంటాడు, ఎదవా నీ చేత ఒరే భగత్ సింగ్ నా కొడకాన్ని పిలిపించుకోవడానికి అట్లా పేరు పెట్టిందని. ఆ పాత కమ్యూనిస్టులు ఆ తరం వేరండి. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇంతటి అవకాశం నాకు మళ్ళా రాదు. ఎందుకంటే ఎర్రజెండా మిత్రులందరూ ఉన్నంతకాలం నాకు మనస్ఫూర్తిగా, ఇది మీటింగ్ అయితే కాదు, మనస్ఫూర్తిగా నేను ఈ రోజున కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది కూడా ఆ ఎర్రజెండాకేనండి. నాకు ఆట కానీ, పాట కానీ, మాట కానీ అన్నీ, ఆ నాటకంలో కానీ ఏదైనా సరే నాకు భిక్ష పెట్టింది ఎర్రజెండాని. విశేష జనబాహుళ్యంతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు చేసే క్యారెక్టర్లన్నీ కూడా ఈజీగా చేయగలుగుతున్నాను. నేను సమాజాన్ని పరిశీలించకుండా, సృష్టిని పరిశీలించకుండా, మనిషిని పరిశీలించకుండా నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. ఆ కమ్యూనిజం భావజాలం, ఆ అభ్యుదయ భావజాలం కూడా సక్సెస్ అవుతాడు. ఈ రోజున అద్భుతమైన డైరెక్టర్ అని పేరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి చెప్పకపోయినా ఆ భావజాలం చదివి కథలు రాసుకుంటున్నారు. అది ఎప్పటికైనా అజరామరం, తప్పదు. మళ్ళీ ఇట్లాంటి సినిమాలు వస్తాయి, కాలచక్రం తిరుగుతుంది, మేము అందరం ఉందాం. మళ్ళా భరద్వాజ అన్న మళ్ళీ ఇట్లాంటి సినిమా తీస్తాడు, అందులో మేము నటిస్తాం. సమాజానికి ఈ రోజున ఈ సినిమాలు చాలా అవసరం, ప్రస్తుత పరిస్థితుల్లో మరీ అవసరం. కాబట్టి ఈ సినిమాలో నేను ఒక ప్రధానమైన పాత్ర చేశాను. నేను మా అన్న రావడంతోనే భుజం ఇచ్చేసి భలే ముందర గెటప్ అన్నాడు. అది చాలు, భరద్వాజ అన్న మాట అంటే చాలు, నేను పాస్ అయినట్టే. సో ఈ 4 మాటలు నాకు మీ అందరి ముందు చెప్పాలనిపించి చెప్పానన్నా, అంతకంటే లేదు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. త్వరలో వాళ్ళ అబ్బాయిని పెట్టి ఇంకో చిన్న సినిమా ఒకటి చేయబోతున్నారు బాబ్జీ గారు, వాళ్ళ అబ్బాయి హీరో. నేను కథిస్తున్నానండి, అన్ని సామాజిక స్పృహతో ఉన్న కథలే నేను కథ తయారు చేసుకుని ఇవ్వబోతున్నాను. దాన్ని కూడా త్వరలో రూపొందించి మీ ఆధారమానాల కోసం మేము ముందు పెడతాం. దయచేసి ఇట్లాంటి సినిమాలను ఆదరించాల్సిన పరిస్థితి ప్రేక్షక లోకానికి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం మీడియా మిత్రులకి, వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉందండి. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్కారం.